హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి జైపాల్ వ్లాగ్స్. సో నేనైతే టాటూ స్టూడియోకి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి బిరంగూడలో ఉంది. సో నేనైతే మదర్స్ డే సందర్భంగా అమ్మ అని అయితే నేను పేరు టాటూ వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను డిజైన్స్ చూస్తున్నాను ఏ ఫాంట్లో బాగుంటుందా అని. అండ్ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఏ అనే దాంట్లో హార్ట్ రెడ్ కలర్ అయితే వస్తుంది. ఇంకా అయితే ఈ స్టూడియో అయితే చాలా బాగుంది. ఏ టైప్ ఆఫ్ టాటూస్ అయినా వేస్తారు. ఇందులో ఏంటంటే ఇంచెస్ వైజ్ ఉంటుంది. 1 ఇంచ్ వచ్చేసి 500 రూపీస్, 2 ఇంచెస్ వైజ్ లాగా. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వేయించుకోండి. చాలా బాగా వేస్తున్నారు. ప్రికాషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం నీడిల్స్ అవన్నీ కూడా మంచిగా కొత్తవే వేస్తున్నారు. ఫస్ట్ అయితే నాకు ఇక్కడ హెయిర్ రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేసినాక మనకైతే టాటూ అనేది ప్రింట్ ఇట్లా వేస్తారు పేపర్ పైన. కార్బన్ పేపర్ది అయితే తీసుకొని ఆ ప్రింట్ అయితే అక్కడ ఏ సైజ్ కావాలో అన్ని ఇంచెస్లో ముందే ఫిక్స్ చేసుకోవాలి. అదైతే నాకు ఇక్కడ పేపర్ల పైన వేస్తున్నారు. సో నెక్స్ట్ అయితే ఒక లిక్విడ్ లాంటిది వేసి అప్లై చేస్తున్నారు. అప్లై చేసినాక స్టిక్కర్ అనేది పెట్టేస్తారు. యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ మనం ఏదైతే అనుకుంటామో అదైతే మన హ్యాండ్ పైన ప్రింట్ వస్తుంది. సో దానిపైన అయితే మనకి టాటూ వేయడం స్టార్ట్ చేస్తారు. భరించగలుగుతా అంటే మీరు కూడా వేయించుకోండి. చాలా పెయిన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను 1 హ్యాండ్ పైన మా హస్బెండ్ది, మా బాబుది, మా పాప టాటూ అయితే ఓన్లీ లెటర్స్ అయితే వేయించుకున్నాను. ఇది కూడా ఇప్పుడు నాకైతే చాలా ఇష్టం ఇట్లా టాటూస్ వేయించుకోవాలంటే. మా హస్బెండ్ అయితే అస్సలు ఒప్పుకోలేడు. ఇంకా ఎలా అయినా సరే ఒప్పించి అయితే వేసేసుకున్నా. సో ఇంకా మదర్స్ డే స్పెషల్ మమ్మీకి సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకున్నాను. అందుకే వేయించుకున్నాను. చూసారు కదా ప్రింట్ అయితే ఇట్లా వచ్చేసిందండి. ఇప్పుడు దానిపైన అయితే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో హార్ట్ వచ్చేసి రెడ్ కలర్, బ్లాక్ కలర్తో అయితే మనకి ఫిల్ చేస్తారు. చెప్తున్నా కదా గాయస్, చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది. సో మనకి 2 నీడిల్స్ అయితే యూస్ చేస్తారు. ఆ 2 నీడిల్స్ కూడా కొత్తవే అండి. మన ముందే ఓపెన్ చేస్తారు. ఇంకా దాని డేట్ అవన్నీ కూడా, ఎక్స్పైర్ డేట్ అవన్నీ కూడా చూపిస్తారు. అండ్ ఇంకా ఇక్కడైతే టాటూ రిమూవల్ కూడా అవన్నీ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాటూస్ కూడా వేస్తారు. ఆల్రెడీ నేనైతే మెన్షన్ చేసేసాను ఆల్రెడీ వాటి ప్రైజెస్ అవన్నీ. ఇంచ్ వైజ్గా 1 ఇంచ్ వచ్చేసి 500 రూపీస్. మనం ఎంత సైజ్ అంటే అంత సైజ్. నాది వచ్చేసి నేను 2 ఇంచెస్లో వేయించేసుకున్నా అమ్మ అని. సో నాకైతే 1000 రూపీస్ పడింది. ఎక్కువ టాటూస్లో మనకి ఆ నీడిల్సే ఎక్కువ రేట్ పడుతుంది. ఇంకా నాకైతే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. అమ్మ మస్తు అంటే మస్తు నొప్పి అయింది. ఇంకా మా బాబుని కూడా తీసుకొని వచ్చాము. సో ఏం వేయించుకుంటున్నావు అమ్మ అని అడుగుతుంటే మా అమ్మ అని వేయించుకుంటున్నా అని అంటే, నేను కూడా వేయించుకుంటా అని అంటుండు. వద్దు నాన్న చాలా పెయిన్ ఉంటుంది, నీ ఏజ్ కాదు ఇది అని చెప్పినుండే. సో ఇంకా నాకైతే అమ్మ టూ మచ్ పెయిన్ ఉంది, చాలా భరించిన. ఇంకేం చేస్తాం, అమ్మ కోసం తప్పదు కదా. తప్పదు అంటే ఇక నా ఇష్టంతో వేయించుకుంటున్నా, నా హ్యాపీనెస్ కోసం. సో ఇంకా మా మమ్మీ రియాక్షన్ కోసం అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది రియాక్షన్ ఎట్లా వచ్చిందని. మొత్తం అయిపోయినాకైతే ఇంటికి వెళ్ళాము, మమ్మీ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ ఇద్దామని. సో మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నాకు దెబ్బ తగిలింది అని చెప్పినుండే. ఇంకా ఏమైంది అని తీస్తున్నా. మా అక్క అయితే గెస్ చేసేసింది ముందే టాటూ అని. ఇంకా మెల్లగా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మమ్మీ కొంచెం అయితే టెన్షన్తోనే ఓపెన్ చేస్తుంది, కానీ నిజంగానే దెబ్బ తాకిందా అని. ఇక మా అక్క పక్క నుంచి టాటూ అని హింట్ ఇస్తూ ఉంది. చూడండి. మదర్స్ డే ఇంట్లో పిల్లలు అని హ్యాపీ మదర్స్ డే. అయ్యో పిచ్చి నా పేరేదే కాదు, అక్కడ అక్క అని కూడా వేయించుకోవచ్చు కదా కింద. నైస్. అవునా? పెయిన్ ఉంటుంది కదా. బందేనా కాల్మక్. హ్యాపీ మదర్స్ డే చెప్పవా మమ్మీకి? మా ముగ్గురికి చెప్పవా? బాగుందా? బాగుందా? నో రియాక్షన్ అమ్మా. టాటూ
పోదు. మా డాడీకి రియాక్షనే ఇస్తలేడు. మా డాడీ ఫీల్ అవుతున్నావు డాడీ నీ అట్లా తిడతావేమో అనుకున్నా. చూసినా అనే నీ పేరు రాపించుకోనా నెక్స్ట్ ఫాదర్స్ డే కి నీ పేరు రాయించుకుంటా కిందనే మొత్తం ఒళ్ళంతా. ఓకే డన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.